ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి మోడీ, నల్లధనం తీసుకొస్తానన్నటువంటి మోడీ, జీడీపీ పెంచుతానటువంటి మోడీ, నిత్యావసర వస్త్రాలు పెట్టినటువంటి మోడీ, ఇలా చూసుకుంటే పోతే నల్ల కుబేరులను బయటికి పంపించినటువంటి మోడీ, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఏదైతే గ్యాస్ ఉందో 400 ఉన్నది 1300 తీసుకురావటము, 72 రూపాయలు ఉన్నది 110 రూపాయలు తీసుకురావటం, ఇవన్నీ మా మీద మోపి బండలాగా మోపినటువంటి మోడీ అవసరమా అంటారు కదా. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మహమ్మారి దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల 2.5 సంవత్సరాలుగా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు బాధలు పడుతూ ఉంటే 135 కోట్ల భారత ప్రజల్ని, అదేవిధంగా కోట్లాది ప్రపంచ ప్రజల్ని ఒక వ్యాక్సినేషన్ తీసుకొచ్చి 100 దేశాలకు వారు ఈ వ్యాక్సినేషన్ను పంపిణీ చేసి ఈ భారతదేశంలో ఉన్న 135 కోట్ల ప్రజలకు వ్యాక్సినేషన్ వేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప ఈనాడు ఉదార పురుషుడు, యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచం కొనియాడుతోంది, భారతదేశం కొనియాడుతోంది. ఈ ముఖ్యమంత్రి యొక్క అవినీతి కుటుంబం ఏం మాట్లాడుతూ ఉంది? ఈనాడు ఒకవైపేమో కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది, రెండోదేమో ఈ యొక్క యుద్ధం, ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ దృష్ట్యా అక్కడక్కడ వ్యాపారస్తులు ధరలు పెంచుకోవడం, దించుకోవడం, ఇష్టాంతం వివరించే పరిస్థితి కొంత వాస్తవమే. కానీ నరేంద్ర మోడీ గారు 100 సంవత్సరాలుగా దేశంలో అయోధ్య రాముడు పుట్టిన రామ మందిరం, రామ జన్మభూమిలో రామ మందిరం కావాలని చెప్పి వేలాది కుటుంబాలు ప్రాణ బలిదానం చేస్తే ఈనాడు ఒక రక్తపు బొట్టు గారకుండా, ఒక లాఠీ దెబ్బ తగలకుండా, ఒక తుపాకీ తూటా పేలకుండా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని ఈ దేశ ప్రజల యొక్క కోట్లాది మంది యొక్క హృదయ సామ్రాట్గా ఈనాడు ఒక భవ్య రామ మందిరం నిర్మాణం చేయబోతూ ఉంటే ఇది ఒక చారిత్రం కాదా అండి? ఇదే కాదు, ఈనాడు 370 ఆర్టికల్ ఏదైతే భారతదేశం యొక్క మొండానికి తల భాగం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ కొనసాగుతూ దాని ద్వారా ప్రతిరోజు క్రికెట్ సోర్లాగా అనేక మంది మరణించిపోతూ ఉంటే కాశ్మీర్ పండిట్లు వలస వచ్చి ఢిల్లీ గల్లీలో బిచ్చమెత్తుకుంటుంటే ఈనాడు కాశ్మీర్కు ఒక స్వచ్ఛతను, ఒక స్వతంత్రాన్ని తెచ్చింది ఎవరండి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కాదా? ఇది కనపడతలేదు అభివృద్ధి కాదు రైళ్లకు? అరే కేవలం ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఇట్లా ముఖ్యమంత్రి కొడుకులు, ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడుతూ ఉంటే నేను మీ ద్వారా అడుగుతూ ఉన్నాను, ఈనాడు ఈ యొక్క రాష్ట్రంలో మద్యపానం కోసం 30% లిక్కర్ మీద ఈనాడు ఛార్జ్ పెంచి, ఈనాడు ధరలు పెంచి పేద ప్రజలు నడ్డు విరుస్తున్నది మరి ముఖ్యమంత్రి కాదా? మరి ఈనాడు ముఖ్యమంత్రి డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ తీసుకుంటున్నటువంటి ఏదైతే 30% తన కమిషన్ ఉందో ఈ రాష్ట్ర వాటా, దాని నుంచి ఎందుకు తగ్గిస్తలేనండి? కేంద్ర ప్రభుత్వం 12 రూపాయలు తగ్గించింది, మరి ఈయన ఎందుకు తగ్గించాడు? అంటే మంచి చేస్తే వీళ్ళు, మంచి చేయకూడదు ఆయన్నేనా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఈనాడు ఒక దళిత ముఖ్యమంత్రిని చేయడు, ఇంటికి ఉద్యోగం ఇవ్వడు, ప్రతి ఇంటికి ప్రతి చేనుకు నీరు అన్నాడు, అది ఇవ్వడు, మన నిధులు మన విధులు మన పాలన మనకన్నాడు. తెలంగాణ ద్రోవులకు మంత్రి పదవులు ఇచ్చి మా మహేశ్వరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు గెలిచిన సబితమ్మను అసౌద్దీన్ ఓవైసీ ద్వారా పార్టీలో చేర్చుకొని విద్యాశాఖ మంత్రిగా హోదానిచ్చి నీ దిగజారుడుతనం, నీ సిగ్గులేనితనం, నీ డొల్లాతనం కనిపిస్తలేదా ప్రజలకు? మోడీ గారిని మాట్లాడే మీ పద్ధత? నరేంద్ర మోడీ గారు ఈనాడు అజన్మ బ్రహ్మచారిగా, దేశ యుగ పురుషుడిగా, ఒక భగవంతుని రూపంలో వచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా, ఈనాడు ప్రజాసేవకుడిగా భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో వెలుగు నింపినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు.